అన్నే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అసోసియేషన్లో సభ్యత్వాలు తీసుకునే విధి విధానాలు అంటే మండల అసోసియేషన్లో ప్రతి సభ్యుడు జిల్లా అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోవాలి. మీరు లేరు కదా, ఒకసారి అర్థం చేసుకోండి. మండలంలో ఉన్న ప్రతి అసోసియేషన్ సభ్యుడు కూడా జిల్లా అసోసియేషన్ సభ్యత్వం తీసుకోవాలి. జిల్లా అసోసియేషన్లో సభ్యత్వం తీసుకునే వాళ్ళు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్, 2 ఫోటోలు జిల్లా అసోసియేషన్కి అందజేయాలి. అలాగే జిల్లా అసోసియేషన్లో సభ్యత్వం మొదటి సంవత్సరం జాయినింగ్ రుసుము 300 రూపాయలు కట్టి అసోసియేషన్లో జాయిన్ అవ్వాలి. తర్వాత ఈ 300 రూపాయలు కట్టిన 1 ఇయర్లో ఏ పథకాలు వర్తించవండి. రెండో సంవత్సరం 200 రూపాయలు రెవెన్యూలు కట్టాలండి. 200 రూపాయలు కట్టిన కాడి నుంచి మీకు స్టార్టింగ్ పథకాలన్నీ కూడా వర్తించడం జరుగుతుంది. అది పథకాలు ఏంటంటే అసోసియేషన్లో సభ్యుడు ఎవరి సభ్యులైన సభ్యులు కుమార్తె వివాహం జరిగితే కనుక 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రతి అసోసియేషన్లో కూడా మన జిల్లా అసోసియేషన్లో సభ్యులు తీసుకుంటాం. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి మెడికల్ ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అనారోగ్యంగా ఆపరేషన్ చేయించుకున్న సభ్యులకు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా జిల్లా అసోసియేషన్ పథకాలండి. ఏమన్నా యాక్సిడెంట్లో ఆపరేషన్ చేయించుకున్న సభ్యులకు 10,000 అండి. అలాగే సహజ మరణం పొందారనుకున్న మామూలుగా అనారోగ్యంగానే అన్న సహజ మరణం పొందితే కనుక జిల్లా అసోసియేషన్ నుంచి 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే యాక్సిడెంట్లుగా ఏదైనా బయట యాక్సిడెంట్ కానీ లేకపోతే మన వర్క్ నిమిత్తంలో యాక్సిడెంట్లు కానీ ఏమన్నా చనిపోతే కనుక ప్రతి సభ్యునికి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాలన్నీ కూడా 65 సంవత్సరాల వరకు వర్తిస్తుందండి. ప్రతి సంవత్సరం 200 రూపాయలు కడితే ఈ పథకాలన్నీ కూడా వర్తిస్తుంది. ఈ 200 రూపాయలు కట్టడం పెద్ద భారం కాదు. మీరు అందరూ దయ గురించి అర్థం చేసుకుని రేపు డిసెంబర్ నుంచి కానీ జనవరి నుంచి కానీ ప్రతి సభ్యుడు కడితే జిల్లా అసోసియేషన్ రిసిప్ట్ మీద మీకు రాసి మీరు ఇచ్చిందంతా అకౌంట్ ఫామ్గా వెళ్ళిపోతుంటారు. అదే మొదటి సంవత్సరం ఎంత కట్టాలో చెప్పండి. మొదటి సంవత్సరం జాయినింగ్ మొదటి సంవత్సరం 300 రూపాయలు కట్టాలండి. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా పథకాలు వర్తిస్తాయి. 200 రూపాయలు కట్టి రెన్యూల్ చేయించుకోవాలి. ఓకేనండి, అందరికీ అర్థమైంది. ఆ జిల్లా ప్రతి వాళ్ళకి కూడా ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి దానికి కూడా జిల్లా నుంచి ఐడి కార్డు జరుగుతుందండి. మీకు ఐడి కార్డు ఇచ్చి మీ డేటా అంతా కూడా మీకు ఐడి నెంబర్ ఇవ్వటం రికార్డు అంతా కూడా ఉంటుందండి. మొత్తం ఇదంతా కూడా జిల్లా అసోసియేషన్లో 19 యూనియన్లు ఉన్నాయి. 19 యూనియన్లు కూడా ఏ పథకాలు వర్తిస్తాయండి. అన్ని అసోసియేషన్లు కూడా సహకరించి ఇది తీసుకున్న నిర్ణయం కాబట్టి మన భీమవరం అసోసియేషన్ జిల్లా అసోసియేషన్ సహకరించవలసిందిగా కోరుచున్నాం మీ అందరినీ. థ్యాంక్ యూ అండి.